హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా స్టైల్ వంటకాలు. ఇవాల్టి రెసిపీలో వచ్చేసి మార్కెట్లో దొరికే దానికంటే టేస్టీగా, హెల్తీగా ఇంట్లోనే కుల్ఫీ ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే. సమ్మర్లో స్పెషల్గా ఇలా పిల్లలకి ఇంట్లోనే హెల్తీగా చేసి పెట్టండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక 20 వరకు బాదంని ఇలా పొట్టు తీసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక 15 వరకు కాజును యాడ్ చేసుకోవాలి. ఒక 4 యాలకులు యాడ్ చేసుకొని ఈ విధంగా బరకగా పట్టుకోవాలి. ఇలా పట్టేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ పై ఒక బౌల్ పెట్టేసుకొని దాంట్లోకి 1 లీటర్ వరకు పాలను తీసుకోవాలి. నేను ఇక్కడ లీటర్ తోటి ప్రిపేర్ చేస్తున్నాను. కొన్ని పాలని సపరేట్గా ఒక బౌల్లో తీసుకొని దాంట్లోకి ఒక 3 టీ స్పూన్స్ వరకు కార్న్‌ఫ్లోర్‌ని ఇందులో యాడ్ చేసుకొని ఉండలు లేకుండా చక్కగా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా దీన్ని ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనకి పాలు చక్కగా ఈ విధంగా మరిగిపోయి పొంగొస్తూ ఉంటాయి. ఇప్పుడు దీన్ని చక్కగా 2, 3 సార్లు మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ పాలను మరిగించుకోవాలి. పాలు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాదం కాజు మిశ్రమాన్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఫుల్ క్రీమ్డ్ మిల్క్ అయితే మనకి కుల్ఫీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇలా దీన్ని మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం బరకగా పట్టుకుంటే మనకి తినేటప్పుడు అక్కడక్కడ పంటికి తగులుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత దీంట్లోకి కార్న్‌ఫ్లోర్ మిశ్రమాన్ని యాడ్ చేసుకొని దీన్ని కూడా మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలిసేలాగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి షుగర్ని యాడ్ చేసుకోవాలి. నేను లీటర్ పాలకి 1 కప్ వరకు షుగర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా బాగా కరిగేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా మరిగిపోయి ఈ విధంగా చిక్కగా రావాలి. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లార్చుకొని ఈ విధంగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం గ్లాసెస్ తీసుకొని దాంట్లోకి యాడ్ చేద్దాం. మీ దగ్గర కుల్ఫీ చేసుకునే బౌల్స్ ఉంటే దాంట్లో వేసుకోవాలి. లేకపోతే ఇలా అది లేకపోయినా ఇలా గ్లాసులలో వేసేసుకొని కూడా మనం హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాంటి ఒక కవర్ తీసుకొని మధ్యలో హోల్ పెట్టేసుకొని దీనికి ఇలా రబ్బర్ని పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఐస్ క్రీమ్ స్టిక్ని పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకుంటే మనకి కుల్ఫీ రెడీ అయిపోయిన తర్వాత ఈ కవర్ రిమూవ్ చేసేసుకొని ఈజీగా మనం కుల్ఫీని తినేయచ్చు అనమాట. చూసారు కదా, మిగతా వాటన్నిటికీ ఈ విధంగానే నేను పెట్టేశాను. నా దగ్గర 5 అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఓన్లీ 5కి మాత్రమే నేను పెట్టాను. మిగతాది నార్మల్ గ్లాస్లో వేసాను అనమాట. ఈ విధంగా మనకి ఒక ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో ఉంచుకున్నామంటే ఇలా మనకి కుల్ఫీ అనేది రెడీ అయిపోతుంది. ఈ కవర్ని రిమూవ్ చేసేసుకొని నార్మల్ వాటర్ ఒక బౌల్లో తీసుకొని దాంట్లోకి ఈ గ్లాస్ పెట్టేసుకొని దీన్ని పట్టుకొని అటు ఇటు ఒకసారి అన్నామనుకోండి మనకి చక్కగా ఇది ఈ విధంగా వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. చాలా హెల్తీగా ఇంట్లోనే సింపుల్గా పిల్లలు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.